నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాజాసాబ్ సంబంధించి మరో సాంగ్ బయటకు వచ్చేసింది. సో రెబల్ స్టార్ మీద వచ్చినటువంటి ఈ సాంగ్ ఎలా ఉంది? సో సినిమా అంచనాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే ఏం చెప్తారు? అంటే మాస్ పాటలు ఇప్పటిదాకా లేవు ప్రభాస్కి. ఇప్పుడు ఆయన రెబల్ సాబ్ అంటూ మొత్తానికి రాజాసాబ్ని రెబల్ సాబ్గా ఈ పాట ద్వారా బాగా ఎలివేట్ చేశారని చెప్పొచ్చు. అంటే యంగ్ లుక్లో ఒకటిను ఓల్డ్ లుక్ ఒకటి, ఆ రెండు గెటప్లో చూసుకున్నా కానీ ప్రభాస్కి ఈ సినిమాలో ఆయన పాత్ర ఓ రేంజ్లో ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. తమన్ మ్యూజిక్, రామజోగి శాస్త్రి గారి సాహిత్యం, మొత్తానికైతే ఈ పాట ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే ఉందని చెప్పాలి. పాట పరంగా అయితే పాట హిట్ అని చెప్పాల్సి వస్తుందండి. ఇక సినిమా పరంగా రేపు జనవరి 9వ తారీఖు సినిమా రిలీజు. మరి విఎఫ్ఎక్స్ పరంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఏ స్థాయిలో విఎఫ్ఎక్స్ చేస్తారని మాకు తెలుసు కాబట్టి ఆల్రెడీ మనం ట్రైలర్లో కానీ గతంలో టీజర్లో కానీ కొన్ని సన్నివేశాలు మనం చూసాము. మారుతి అనగానే హారర్ కామెడీ ఉంటుంది, 100% ఆయన న్యాయం చేస్తారు. కాబట్టి ప్రభాస్కి ఒక మంచి సినిమా మారుతి గారు ఇవ్వబోతున్నారంటానికి 100% గ్యారంటీ అయితే ఇవ్వచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే 2000 టైంలో అంటే 2002లో ఆయనకు సంబంధించి ఈశ్వర్ రిలీజ్ అయినటువంటి సంగతి తెలిసిందే. అలాంటి ప్రభాస్ని చూపించబోతున్నాం అని చెప్పేసి వింటేజ్ ప్రభాస్ లుక్స్ కూడా కొన్ని మనకి ఆ పాటలో కనిపిస్తూ వస్తున్నాయి. సో నిజంగా 2000లో ఉండేటువంటి ప్రభాస్ని చూపించాలంటే ఏని ఉపయోగించకపోతున్నారా? సో ఏంది దీని వెనుకున్నట్టు రహస్యం ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళకి సొంతంగా గ్రాఫిక్స్ కంపెనీలు ఉండేవి కాబట్టి విశ్వప్రసాద్ గారికి, వాళ్ళు అంతకుముందు మనం ఇరాయిలో చూసాం గ్రాఫిక్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది. కాబట్టి వాళ్ళు తప్పేమీ కాదు. ఆ యంగ్ లుక్లు చూపించాలంటే ఖచ్చితంగా ఏఐని ఉపయోగించుకోవాల్సిందే. కాబట్టి పైగా ఆయనకున్న ఇమేజీ, డార్లింగ్ దగ్గర కానీ అంతకుముందు సినిమాల పరంగా మిర్చి దగ్గర కానీ ప్రభాస్ ఏ లుక్లో కనిపించాడో ఆ లుక్లోనే మనకి రెబల్ సాంగ్ పాటలో ఆ లుక్లో కనిపించాడు ప్రభాస్. ఆ విషయంలో మరి చాలా కేర్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగే మళ్ళీ అది సేమ్ టైం ఓల్డ్ గెటప్ చూసుకుంటే అసలు ఇదేంటి ఇంత ఓల్డ్గా ఉన్నాడు ప్రభాసు అనేలాగా ఆ లుక్ అయితే ఉంది. కాబట్టి బహుశా ఏ సహకారంతోనో లేదా విఎఫ్ఎక్స్ సహకారంతోనో వాళ్ళు లుక్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నారని అనిపిస్తుందండి. మరి ముగ్గురు హీరోయిన్లు మాళవిక మోహన్, రిద్ది కుమారు, ఇట్లా ముగ్గురు హీరోయిన్లు పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నారంటే ముగ్గురు హీరోయిన్ల అవసరం ఏంటి అనేది ఒక కీలకమైన అంశం. మరి దాంట్లో ఒకవేళ ఆ ఓల్డ్ గెటప్లో ఉన్న పాత్రకి ఒక హీరోయిన్ ఏమన్నా అటు వెళ్తుందేమో తెలియదు. మరి ఆ ఓల్డ్ గెటప్లో ఉన్న పాత్ర దెయ్యంగా ఎందుకు మారింది, మరి ఈ యంగ్ గెటప్ పాత్ర దానికి ఎలా కనెక్ట్ అయింది అనేది ఇందులో కీలకమైన అంశంగా చూడాలి. అయితే తాతగారి క్యారెక్టర్లో మనం చూసుకుంటే సంజయ్ దత్ యాక్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అక్కడ కూడా ఇప్పటిదాకా ఎప్పుడు కూడా సంజయ్ దత్ గారు ఇలాంటి క్యారెక్టర్ అయితే చేసినటువంటి దాఖలాలు లేవు. అది కూడా కామెడీ హారర్. ఆయన సాధారణంగా ఆయన చాలా భయంకరమైన విలన్ మనం చూస్తే ఏదైతే కేజీఎఫ్లో అధీరా క్యారెక్టర్ అయితే పోషించారు, అలాంటి సంజయ్ దత్ని తీసుకొచ్చేసి ఇక్కడ కామెడీ విలన్ లాగా చేస్తే అంటే అది కాక చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? రేపొద్దున సినిమాలో ఎలాంటి అంచనా అంటే ఏం చెప్తారు? అంటే సంజయ్ దత్ లాంటి నటుడు సాధారణంగా ఇట్లాంటి సినిమాల్లో ఒప్పుకోవడం విశేషమండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ హీరోలకి బయోపిక్లు వచ్చిన సందర్భాలు లేవు. మరి సంజయ్ దత్కి మాత్రం సంజు పేరుతో సినిమా కూడా వచ్చింది. అంటే ఆయన ఏ స్థాయి నటుడో తెలుసుకోవచ్చు. వాళ్ళ నాన్నగారు సునీల్ దత్ గారు కూడా ఆ స్థాయిలో మరి ఆయన నటుడిగాను ఆ స్టార్డమ్ని అనుభవించారు. మరి పొలిటీషియన్గా కూడా వాళ్ళ నాన్నగారు ఆ స్థాయిని అనుభవించారు. మళ్ళీ అలాంటిది సంజయ్ దత్ అద్భుతమైన నటుడు. మరి కల్నాయక్ లాంటి సినిమాలు కానీ ఆయన చేసిన సినిమాలు ఏం తీసుకున్నా కానీ అద్భుతమైన సినిమాలు. అలాంటి నటుడు మరి ఈ సినిమాలకు వచ్చేసరికి విలన్గా చేయటం అనేది వాళ్ళు బాలీవుడ్ వాళ్ళకి పాత్ర ముఖ్యం కానీ ఇది విలనా లేకపోతే హీరోనా అని చూడలేదని అర్థమవుతుంది. ఎందుకంటే బాబీ డియోల్ లాంటి వాళ్ళు, లేకపోతే సంజయ్ దత్ లాంటి వాళ్ళు, ఇంకా అర్జున్ రాంపాల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ చేస్తూనే వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళు క్యారెక్టర్ చూసుకుంటున్నారని అర్థమవుతుంది. కాకపోతే వాళ్ళు ఇదేంటంటే తెలుగు హీరోలు సినిమాలకి వాళ్ళు రావటం ఏంటనే ఫీలింగు మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళకు ఉన్నట్టు లేదు అసలు ఇది. అయితే అదిగాక ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. వాస్తవానికి ఒక బాహుబలి తర్వాత నుంచి అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలే ప్రభాస్ గారు ఇప్పటిదాకా పోషించారు. సో ఈ కల్కి కావచ్చు, సలార్ కావచ్చు, ఇలాంటి చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు. కానీ సడన్గా ట్రాక్ మార్చి ఇప్పుడు ఒక కామెడీ హారర్ సంబంధించిన ఒక చిన్న సినిమాకి వచ్చారంటే ఎలా చూడాలంటారు? అంటే ఏంటి ఎలాంటి లైనప్ పెట్టుకున్నారంటే ఏం చెప్తారు?
అంటే మారుతి గారి సినిమా అనగానే మారుతి గారికి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. మరి పాన్ ఇండియా సినిమాకి ఎలివేట్ అవ్వాలంటే పాన్ ఇండియా నటులు ఉండాలి. కాబట్టి ఆయన ఎట్లా ఒకటి ఒప్పించి దీనిలో తీసుకొచ్చారు అనుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా మీద మనకున్న నమ్మకం ఏంటంటే ఫస్ట్ మరి తను ప్రూవ్ చేసుకోవాలి మారుతి గారికి. ఇప్పుడు ప్రభాస్ లాంటి నటుడు ఒక హీరో ఈ మారుతి లాంటి డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం ఇక్కడ. ఇప్పుడు కొంతమంది హర్ట్ అవ్వచ్చు ఏమో, కానీ ఎందుకంటే ఆ స్థాయిలో ప్రభాస్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మారుతి ఏంటి, మారుతి స్టామినా ఏంటి అని ఆలోచించకుండా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడంటేనే అక్కడ మారుతి సగం సక్సెస్ అయ్యాడు. ఒప్పించాడంటేనే మారుతి సగం సక్సెస్ అయ్యాడు. అలాంటి హీరో తనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మారుతి మీద ఉంటుంది. అది హిట్ చేసుకుంటే ఖచ్చితంగా మారుతికి మంచి లైఫ్ ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద పరీక్ష మారుతికి. ఇక్కడ సక్సెస్ అయిపోతే మరో పాన్ ఇండియా డైరెక్టర్గా మారుతిగా తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సినిమా మీద మనకి 100% ఆ గ్యారంటీ అనేది మారుతి ఇచ్చేలాగానే సినిమా చేసి ఉంటారని అనుకుంటున్నాను నేను. అదిగాక మనం చూసుకుంటే ఇప్పటిదాకా మారుతి గారి కెరియర్లో ఇంత పెద్ద సినిమా లేదు, లేదా పాన్ ఇండియా సినిమా రేంజ్ ఏదైతే ఉందో పాన్ ఇండియా సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్లలో ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఏకైక డైరెక్టర్ మన మారుతి గారు అవుతారు. ఎందుకంటే ఒకవేళ ఇది హిట్ అయితే, ఒకవేళ ఈ జోనర్ ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా చాలామంది హీరోలు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయంటారు మారుతి దగ్గర. కామెడీ హారర్ అనే సబ్జెక్ట్ అండి ఎవరికైనా సబ్జెక్ట్ అండి. అది దానికి భాషతో సంబంధం లేదు. ఎందుకంటే అన్ని భాషల్లో కూడా ఇలాంటి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కాబట్టి మంచి జానర్లో ఆయన సినిమా ఎంపికకి ఆ జానర్ ఎంపిక చేసుకోవడం మంచిది. ఇక ఆ జానర్లో 100% న్యాయం చేసే సత్తా మారుతి గారికి ఉంది. పైగా విఎఫ్ఎక్స్ మీద అంతో ఇంతో ఆయనకి కూడా పట్టుంది. పనిచేసిన వ్యక్తి అంతకుముందు పూర్వాశ్రమంలో ఆయన అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి దాని మీద కూడా పట్టు ఉంది. కాబట్టి 100% ఈ సినిమా రేపు సంక్రాంతి రేసులో ఛాయిస్ది బెస్ట్ ఛాయిస్ అని అవుతుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి కూడా నవ్వుల పువ్వులు పూజించేటువంటి ఒక సినిమాలు మాత్రమే చూస్తుంటారు. గతంలో కూడా మనం చూస్తాం సంక్రాంతికి వస్తున్నాం. ఈసారి రాజాసాబ్ దానికన్నా మించి ఉండబోతుంది అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.